श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ नमस्तस्मै भगवते ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय सम्यक् सम्बुद्धाय उद्युञ्जते स्मृतिप्राप्ताः उद्युञ्जते स्मृतिप्राप्ताः रमन्ते न निकेतने रमन्ते न निकेतने पल्वलानि यथा हंसाः पल्वलानि यथा हंसाः गृहान् जहति दूरतः। गृहान् जहति दूरतः। ఉద్యుంజతే అంటే ఉద్యుక్తులగుదురు. ఈ పదం మీరు విన్నారా తెలుగులో? ఉద్యుక్తులగుదురు అంటే ఏదైనా ఒక పని చేయడానికి నడుము కట్టేదారు అని అర్థం. వీళ్ళు అలా ఉంటారు, బిగించెదరు. సాధకుల నుండి జ్ఞానుల నుండి, సాధకులే జ్ఞానులు. సహజంగా లక్షణం ఉంటే జ్ఞానులు, సాధనగా ఆచరిస్తే సాధకులు. సో స్మృతి ప్రాప్తా, ఆ స్మరణము అనే మననము అనొచ్చు. అంటే శాస్త్రమును అధ్యయనము చేసి దానిలో చెప్పినటువంటి సత్యములను చక్కగా గుర్తుపెట్టుకుంటారు. సాధనలో ఒక ప్రధాన లక్షణము రిమెంబరింగ్ ద విజన్, ద రైట్ వన్ ఎట్ ది రైట్ టైం. ఆ విజన్ని గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్ టైంలో గుర్తుకు రావాలి. అది అయిపోయిన తర్వాత నేను నిన్న మొన్న కథ చెప్పాను, అలా కాకుండా ఇప్పుడు కోపం వస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తు రావాలి. కామ ఏష క్రోధ ఏష. అలాగే ఎక్కడైనా బజార్లో ఉన్నప్పుడు ఏదైనా ఇది కావాలి, ఇది కొనాలి, అది కొనాలనే కోరిక పుట్టిందనుకోండి, అంటే మన స్థాయికి తగని కోరిక, వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్, మనం అంత ఫైనాన్స్ పెట్టలేము, మనకు అనవసరం, అటువంటివన్నీ మనకు అనవసరం అని అనిపించింది అనుకోండి, అలాంటి కోరిక పుట్టిందనుకోండి, పుడతాయి. అలాంటి కోరిక పుట్టినప్పుడు మనం వెంటనే కామ ఏష క్రోధ ఏష అది గుర్తొస్తుంది. డూ ఐ నీడ్ దిస్, ఇది నాకు అవసరమా అని అనుకుంటారు. వెంటనే సమాధానం వచ్చేస్తుంది లోపల నుంచి. అంటే ఏమిటి? యూ డోంట్ బిలీవ్ యువర్ ఓన్ మైండ్. నేను మొన్న చెప్పాను మీకు, మీ మైండ్ ఏం చేస్తుంది? ఒక కోరికని ప్రాజెక్ట్ చేస్తుంది, బట్ యూ డోంట్ బిలీవ్ యువర్ మైండ్. యూ డోంట్ బిలీవ్ వాట్ ఎవర్ యువర్ థాట్ థింగ్స్. మీ థాట్ థింక్ చేసి దాన్ని కూడా మీరు నమ్మరు. పక్కవాడు చెప్పింది నమ్మకపోవడం అలాంటి పెట్టండి. అది ఆ విధంగా ఉద్యుక్తులుగా, అంటే ఎవర్ అలర్ట్గా ఉంటారు. అది సాధకుల యొక్క లక్షణం. ఈ ఉద్యుక్తత అంటే ఎలాగంటే, మీరు దానికి ఏం పేరు పెట్టినా సరే, ఇంటెగ్రిటీ అనొచ్చు, ఆనెస్టీ అనొచ్చు, సెన్స్ ఆఫ్ పర్పస్ అనొచ్చు, వాటెవర్ పేరు ఏది పెట్టినప్పటికీ మీరు కాంట్రడిక్షన్స్ జోలికి రానివ్వరు, కాంట్రడిక్షన్స్ను దగ్గరకు రానివ్వరు. నేను ఏదో వేదాంత పాఠాలు చెప్తూ ఈ సమాజాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు బాగా ప్రామినెంట్గా కనపడిన విషయం ఏంటంటే, కాంట్రడిక్షన్స్ ఉంటాయి, మినిమైజ్ చేసుకోవాలి. ఉంటాయి కాంట్రడిక్షన్స్. ఇప్పుడు స్వీట్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని మనకి తెలుస్తూ ఉంటుంది. అయినా ఏదో పుల్లారెడ్డి స్వీటో లేకపోతే ఏదో మంచి స్వీటు హోమ్ మేడ్ చాలా బాగుండే అవకాశం ఉన్నది అనిపించినప్పుడు జిఫ్ఫా చాపల్యం ఆఫీసర్ నోట్లో వేసుకుంటారు. అది కూడా కాంట్రడిక్షనే. అది కూడా అవసరం లేనప్పుడు ఇంకో గంటలో భోజనం చెబుతూ ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా. కానీ జిఫ్ఫా చాపల్యం చేత మీరు అనుకున్న ప్రిన్సిపల్ని మీరే వైలేట్ చేసేటువంటి కాంట్రడిక్షన్ ఉంటుంది. మానవ స్వభావం, అల్టిమేట్లీ మైండ్ హ్యాజ్ ఇట్స్ వీక్నెసెస్. కాబట్టి ఆ వాసనలు ఉంటాయి, కాబట్టి కాంట్రడిక్షన్స్ ఉంటాయి. మీరు రెండు పొరపాట్లు చేయకూడదు. ఒకటి, కాంట్రడిక్షన్స్ను సమర్థించుకుంట. రెండు, కాంట్రడిక్షన్స్ను ఇగ్నోర్ చేయుట. ఈ రెండు పొరపాట్లు చేయకూడదు. కాంట్రడిక్షన్స్ను సమర్థించుకుంటే ఇంక వాడేం బాగుపడతాడు, వాడు ఆ తత్వానికి దూరంగా ఉండిపోతాడు. అలాంటి పొరపాటు చేయకూడదు. నేను గమనించింది ఏంటంటే, నేను గమనించింది చెప్తున్నా,
కంట్రీ క్లబ్ వేదాంతిన్నని మనం ఎవళ్ళని అంటున్నాము? మనం ఆ మాటని తరచుగా వాడుతున్నాము. ఎవళ్ళని అంటున్నాము అంటే సమ్ కైండ్ ఆఫ్ ఎ హిపాక్రసీ ఈజ్ దేర్. ఉంటే మాట వరుసకి వేదాంతమే తప్ప భోగపరాయణులుగా జీవిస్తూ ఉండటం మరి కాంట్రడిక్షన్ కాదు అది. అలా ఉండకూడదు. ఏదో ఉన్నంతలో కొంత సివిలైజేషనల్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ కంఫర్టబుల్ థింగ్స్ ఆఫ్ కంఫర్ట్, ఇవన్నీ ఉంటాయి. వీటి ప్రభావం కొంత ఉంటుంది. మీకు సివిలైజేషన్లో సొసైటీలో బతుకుతూ ఉంటారు కనుక మీ జీవితంపై సొసైటీ యొక్క ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి మా చిన్నప్పుడు మాకు ఏమీ ఉండేవి కావు, అయినా హ్యాపీగా బతికేసాము. ఇప్పుడు అప్పుడు ఉన్నదానికంటే 10 రెట్లు ఉన్నాయి. అంత అక్కర్లా, కొంత ఎక్కువే పోగుపడతాయి. కారణం ఏంటంటే ఓవరాల్గా సొసైటీ ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చింది ఓవరాల్గా. అండ్ దెన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. అటువంటివి కొన్ని ఉంటాయి. వాటిని అదిలో మహాదోషమని మనం అంటలేదు. వీఆర్ నాట్ సేయింగ్ దట్. పని కట్టుకుని భోగపరాయణులుగా జీవించడం, పని కట్టుకుని. ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా. ఒక కారు ఉంది, చక్కగా నడుస్తుంది. ఆ స్వామిని ఆ కారు ఎక్కడికి పడితే అక్కడికి తిప్పుతోంది, బాగానే ఉంది ఆ కారు, దానికి ఏమీ లోటు లేదు. అలాంటి కారు ఏదైనా గృహస్థుడికి ఇస్తే కళ్ళగద్దుకు తీసుకుని ఇంకో డెకేడ్ వాడుకుంటాడు అలాంటి కారు. కానీ ఎవడో అంటాడు, అరే స్వామికి 3 ఏళ్ళ నుంచి వాడుతున్నారే, ఇప్పటికి స్వామి కార్ని మార్చేయాలి అని అంటాడు ఎవడ. వాడు అలా అని వాడు చుట్టుపక్కల ఉన్నాడంటే దానికే కంట్రీ క్లబ్ వేదాంత అని పేరు. ఆ వాతావరణం అలాగుంది. అది దట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ అట్మాస్ఫియర్. అటువంటి వాతావరణం నిర్మాణమై ఉందన్నమాట. అందుకోసం ఆ డైలాగ్ వచ్చింది. అటువంటి డైలాగ్ మీరు మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వింటారు. అటువంటి డైలాగు వినరు. అరే ఈ వాషింగ్ మిషన్ 3 ఏళ్ళ నుంచి ఉంది, ఇది అవతల పాలసీ కొత్తది కొనరా, అలాంటి డైలాగ్ ఎక్కడ వింటారు మీరు? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వినరు మీరు. బాగా ధనవంతులు, చాలా అహంకారులు, వాళ్ళ ఆ భాష. అటువంటి భాష మీరు స్వామి సందర్భంలో విని ఈ కారుని పక్కన పెట్టేసి కొత్త కారు తీసుకొచ్చి పెట్టారనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? రిసోర్సెస్ని మనం ఆ విధంగా యూటిలైజ్ చేయొచ్చా? రిసోర్సెస్ని. దిస్ ఈజ్ కాల్డ్ కంట్రీ క్లబ్ వేదాంత. అది కాంట్రడిక్షన్. అంటే మీకు స్మృతి లేదనమాట. స్మృతి లేదు, స్మృతి ప్రాప్తా లేదు. ఒకవేళ స్మృతి వచ్చినా ఉద్యుక్తత లేదు. యు అలౌ కాంట్రడిక్షన్స్ టు రూల్ ది లైఫ్. అలా ఉండకూడదు. కాబట్టి నేను తరచుగా ప్రధానంగా అనే పాయింట్ అవుట్ చేసేది ఏమిటంటే ఈ కాంట్రడిక్షన్స్ లేకుండా చూసుకోవాలి. అంటే దాంట్లో స్మృతి ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, వన్స్ మీకు స్మృతి తన పని తాను చేసిన తర్వాత మీ యందు ఆ ఉద్యుక్తత, కాంట్రడిక్షన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి అనే ఉద్యుక్తత మీ యందు ఉండాలి. అలా ఉంటారు మహాత్ములు. ఆ మహాత్ముల్ని మనం అనుసరించాల్సి ఉంటుంది. రమంతే నికేతనే అంటే టెక్నికల్లీ స్పీకింగ్ డోంట్ డెవలప్ రూట్స్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ అని అర్థం. ఇది సన్యాసులకు అలా చెప్తారు. అయితే సన్యాసులకే అక్కర్లేదు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా చెప్తారు. ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు టీచర్ ఉంటాడు, 5 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఎందుకని? వాడు లేకపోతే ఏం చేస్తాడు? ఆ ఊళ్ళో బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తాడు. లేకపోతే ఆ ఊళ్ళో వీడు కొంత మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్గా ఉంటాడు. బికాస్ హీ హ్యాజ్ ఎ ప్రొఫెషన్ విచ్ పేస్ రెగ్యులర్లీ. ఏదైనా ట్యూషన్స్ అవి చెప్పాడంటే ఇంకా కొంత ఆదాయం వస్తుంది. మిగతా చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే కూడా వీడు బెటర్ ఆఫ్ ఉంటాడు. అంచేత ఏం చేస్తాడు? వాళ్ళలో భేదవాళ్ళు ఎవరో కొంత ల్యాండ్ అమ్మేస్తే విడిపోతాడు. అలాంటి 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ పోగేసి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. స్కూల్ వర్క్ని నెగ్లెక్ట్ చేస్తాడు. ఆఫీస్కి పంటలు కోతల టైంలో ఆఫీస్కి వెళ్ళాడు, కాలేజీ స్కూల్కి వెళ్ళాడు, కోతల పనిలో ఉంటాడు. నాట్లు టైంలో స్కూల్కి వెళ్ళాడు, నాట్ల పనిలో ఉంటాడు.
లేకపోతే బిజినెస్ పెడతాడు. అంటే గవర్నమెంట్ ఉద్యోగి బిజినెస్ పెట్టకూడదని రూల్ ఉంటుంది. ఈ రూల్ ఎందుకు పనికిరాని రూల్స్ ఇవి. పెళ్ళాం పేరు మీద బిజినెస్ పెడతాడు, సరిపడింది కదా, రూల్కి దానికి సెట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పెళ్ళాం పేరు మీద ఉండకూడదని రూల్ మీరు పెడితే బావమరిది పేరు మీద పెడతాడు. వాడు బిజినెస్ అయితే పెడతాడు, మీరు టాప్ చేయలేరు. రూల్స్ ఏమీ ఆపవు. దీన్నే బీనామీనో బేనామీనో అంటారు. ఈ బేనామీ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అన్లాఫుల్ అని లా ఒకటి పాస్ చేశారు, కానీ నోటిఫై చేయలేదు దాన్ని నోటిఫై చేసింది మోడీ గారు నోటిఫై చేశారు. నోటిఫై చేసి ఆచరణలో పెట్టారు. ఈ బీనామీ అన్నది ఆ బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ చాలా ఎక్కువట. దాని కారణంగా చాలా అవినీతి తగ్గిపోయింది ఈ బీనామీలా నోటిఫై చేసి ఆచరణలో పెట్టుకోవటం ద్వారా అని మనం వింటున్నాం. కాబట్టి దీని అభిప్రాయం ఏంటంటే, గవర్నమెంట్ ఆ రూల్ ఎందుకు పాస్ చేసింది? వీడు రూట్స్ అక్కడ వ్రేళ్ళు పాదుకొనకుండుట, అందుకోసం పాస్ చేసింది. అలాగే సన్యాసులు కూడా ఒకచోటే వ్రేళ్ళు పాదుకొని ఉండవద్దు. దానివల్ల ఏవైనా దోషాలు సంక్రమించే అవకాశం ఉంటుంది. సన్యాసి కూడా ఏదైనా బిజినెస్ మొదలు పెడతాడు, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉండే ఎవరితోటో ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏ రిలేషన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగేదో ఏవో అటాచ్మెంట్లు ఏవో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగేముందు, పోతూ ఉండవా, నువ్వు డోంట్ స్టే ఎట్ వన్ ప్లేస్, మూవ్ అరౌండ్. ఇప్పుడు పెద్ద వయస్సు వచ్చేసి కదిలీ పరిస్థితి లేకపోతే ఇలాగే పడి ఉంటాడు చోట. దాని అభిప్రాయం అది కాదు. సన్యాసులు యువకులుగా ఉన్నప్పుడు సన్యసించారనుకోండి, వాళ్ళు చోట ఫిక్స్ అయిపోయి ఉండడానికి హేతువేమున్నది? దే షుడ్ మూవ్ అరౌండ్ అండ్ డూ సమ్ సర్వీస్ టు ది సొసైటీ. అదొక స్పిరిట్ ఆఫ్ దాట్. ఇంకొకటి ఏంటంటే, ఇది నా స్వంత ఇల్లు, మీ అండ్ మై ఫ్యామిలీ, మీ అండ్ మై హౌస్ అనే సిండ్రోమ్లో నువ్వు పడవద్దు. అది రమంతే నా నికేతనే. అయితే దీంట్లో ఇంకొక సూక్ష్మమైన విషయము గలదు. అంటే అభిప్రాయం ఏమిటంటే, ఏదో ఫిజికల్గా ఓ ఇల్లు ఉండకూడదు అని చెప్పడం ముందు తాత్పర్యం కాదు. ఎప్పుడు కూడా స్పిరిట్ చూసుకోవాలి. ఎందుకంటే కాలం మారుతుంటే ఫిజికల్ అవుటర్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ మారిపోతాయి, స్పిరిట్ మారదు. దాని అర్థం అది. కాబట్టి ఇప్పుడు భిక్ష చేసుకుని బతికాడు బుద్ధుడు. ఆ బుద్ధుడిని ఇప్పుడు పడేస్తే తీసుకొచ్చి భారతదేశంలో, హీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ భిక్ష. సరిగ్గా అప్పుడు మగధలోనో అక్కడో తక్షశిలలోనో ఎలా భిక్ష చేసుకున్నాడు, సరిగ్గా ఇప్పుడు కూడా అలాగే భిక్ష చేసుకుని బతకాలంటే వర్కౌట్ కాదు. బట్ ద స్పిరిట్ ఉంటుంది, ద స్పిరిట్ ఎక్కడికి పోదు. అలాగే ఈ నికేతనం విషయంలో కూడా స్పిరిట్ పెట్టుకోవాలి. ఏమిటో తెలిసిన స్పిరిట్, దీనికి ఒక పేరు ఉంది ఇంగ్లీష్లో, ద సెటప్ అని అంటారు. ద సెటప్ అని అంటారు. అంటే ఏమిటి? ఒక మనిషి సుఖంగా జీవించటానికి వాడు చుట్టూ ఒక సెటప్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సెటప్లో ఏముంటాయి? ఫిజికల్ థింగ్స్ ఉంటాయి, హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఫిజికల్ థింగ్స్లో ఇష్యూ తక్కువ ఉంటుంది. ఏమిటి? ఫిజికల్ థింగ్స్ పేరుతో మీరు భోగ సాధనములను పరిగ్రహము చేయుట, దట్ ఈస్ ది ఇష్యూ దట్ హ్యాపెన్స్ విత్ ఫిజికల్ థింగ్స్. భోగ సాధనములో పరిగ్రహం ప్రారంభమైపోతుంది. అది ఫిజికల్ థింగ్స్లో ఉన్న సమస్య. అది నీకు అవాయిడ్ చేయడానికి ఉపాయం ఏమిటంటే, పోతూ ఉండడం, ఇటు నుంచి అటు నుంచి అలా పోతూ ఉండడం, ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండకుండా సంచారం చేస్తూ ఉంటాడు. సంచారం చేసేటప్పుడు మినిమల్ ఏవో క్యారీ చేస్తాడు. ఓ 2-3 జతలు బట్టలు పెట్టుకుని పోతూ ఉంటాడు. 4 చెప్పుల జతలు పెట్టుకోడు, ఒకటే పెట్టుకుంటాడు, అది కాళ్ళకు ఉంటుంది. అక్కడితో సరి 4 చెప్పుల జతలు ఉండవు, ఒకటే ఉంటుంది. అలాగనమాట. టోపీలు, ఒక టోపీయో 2 టోపీలో ఉంటాయి, 50 టోపీలో 10 టోపీలో ఉండవు ఎక్కడికి పోతున్నప్పుడు. కాబట్టి ది సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ ఫిజికల్ థింగ్స్, ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. మనము ఫిజికల్ ఆబ్జెక్ట్స్పై సైకలాజికల్గా ఎంతవరకు ఆధారపడి ఉన్నాము అన్నది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి.
అది మీకు ఎవరికి వాళ్ళు స్వయంగా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎవడైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కావాలన్నాడు అనుకోండి, మీరు టక్కుమని ఇవ్వగలిగితే మీకు అటాచ్మెంట్ లేదని అర్థం. మరి మీరేం మనం ఏదో చేయొచ్చు, ఇంకోటి ఆ టైంకి ఏదో ఇంకోటి చేసుకోవచ్చు. మీరు టక్కుమని ఇస్తారు అంటే అటాచ్మెంట్ లేదని అర్థం. మీరు ఇవ్వలేకపోయారనుకోండి, శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్టుగా పరిక్లిష్టం దదాతి, చాలా కష్టపడిపోతూ ఇచ్చారనుకోండి, మీకు అటాచ్మెంట్ ఉన్నట్టు అర్థం. నేను ఒక ఆయన్ని చూసా, ఓహో ఇదే పరిగ్రహం అంటే ఇలా ఉంటుందా అనుకున్నా. ఆయన దగ్గర సంచీలు పెట్టుకున్నాడు. సంచీలు ఉంటాయి చూడండి, గోను సంచితో కుట్టినవి, ఇలాంటి సంచీలు, బ్యాగులు 12-15 పెట్టుకున్నాడు. ఓసారి ఏమైంది, నాకు ఏదో పుస్తకాలు ఏవో ఇవ్వాల్సి వచ్చింది. నా చేతిలో ఖాళీ లేదు, నా సంచిలో ఖాళీ లేదు. అప్పుడు ఆయన భార్య సజెస్ట్ చేసింది, ఆ సంచిలో ఓ సంచి తీసేవ్వండి అని. ఆయన చాలా కష్టపడిపోతూ ఆ సంచిలో ఓ సంచి తీసాడు. అవన్నీ ఒక చోట మేక్కి పెట్టుకున్నాడు. దాంట్లో ఒకటి తీశాడు, మొత్తానికి తీసి నాకు ఇవ్వవలసిన ఐటమ్ దాంట్లో పెట్టాడు. పెట్టి నా చేతిలో పెట్టాడు. అక్కడ పర్పస్ అనేది వచ్చేస్తుంటే గేటు దగ్గర దాకా వచ్చి చెప్పాడు, రేపు వచ్చేప్పుడు ఆ సంచి పట్టుకురండి. బాగా ధనవంతుడు. అప్పుడు అనుకున్నా, నేను మొన్నటి సంచి ఇచ్చాను ఆయనకి. అప్పుడు అనుకున్నా, అసలు వద్దందాం అనుకుని, కాదులే వీ షుడ్ నాట్ మేక్ ఏ సీన్ కదా, వద్దులండి మీ దగ్గర పెట్టుకున్నాను అన్నాను అనుకో, ఆయన హార్ట్ అవుతారు అండ్ ఇట్ బికమ్స్ ఎ సీన్. అలా చేయకూడదు. అలాగే సరే అంటే పట్టుకెళ్ళిపోయి ఆ పని గుర్తు చేసుకుని మొన్నడు వచ్చేప్పుడు గుర్తు పెట్టుకుని తీసుకొచ్చి ఇచ్చేసాను. కాబట్టి సో ఈ భిక్ష ఇచ్చే వాళ్ళలో కొంతమంది ఎలా ఉంటారంటే, ఓ గిన్నె ఇచ్చారనుకోండి, ఆ గిన్నె తప్పనిసరిగా మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. కొంతమంది గిన్నె మిస్ అయింది, పర్వాలేదు స్వామీజీ గిన్నె ఉందంటారు. చూడండి మీకు దాంట్లో రహస్యం అంటే ఏమిటి, ఫిజికల్ ఆబ్జెక్ట్స్పై మనకి ఏ మేరకు అటాచ్మెంట్ ఉన్నది. దీనికి సన్యాసులు గృహస్థులు ఈ రకమైన డివిజన్స్ ఏమి ఉండవండి. సమ్టైమ్స్ గృహస్థులు చాలా పెద్ద మనస్సు కలిగి ఉంటారు, సన్యాసులు చాలా చిన్న మనస్సు కలిగి ఉంటారు. ఇట్ వర్క్స్ బోత్ వేస్. కాబట్టి ఆ ఫిజికల్ ఆబ్జెక్ట్స్పై దాన్ని సెటప్ అంటారు. ఫిజికల్ సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండుట నెంబర్ 1. నెంబర్ 2, నికేతనము అనే పేరులో రిలేషన్షిప్స్ ఉంటాయి. సన్యాసం అంటే ఫ్రీ ఫ్రమ్ రిలేషన్స్. మీరు నికేతనము సెటప్ పెట్టుకుని అక్కడ రిలేషన్స్ని మీరు డెవలప్ చేసుకున్నారనుకోండి, దట్ ఈజ్ నాట్ గుడ్. అప్పుడు రిలేషన్స్ ఎలా ఉంటాయి, రిలేషన్స్ అంటే సైకలాజికల్ డిపెండెన్స్. మీకు నేను వాస్తవం చెప్తా, మనము సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్. దట్ ఈజ్ వాట్ వీ ఆర్. ఇది దీని మీద ఇక్కడ చర్చ. రమంతి ననికేతనే అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్పై కానీ ఇతర కంఫర్ట్స్పై కానీ, రిలేషన్స్ మనం ఏ వ్యక్తులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేస్తున్నామో వారితో కానీ ఏ రకమైన సైకలాజికల్ డిపెండెన్స్ మన వైపు నుంచి ఉండకుండుట. రమంతి ననికేతనే కేవలము శ్రీకృష్ణుడు చెప్పిన మాటనే మనకి ఇక్కడ వినపడుతోంది, అనికేత అని. అది ఇంతకుముందు కూడా ఇక్కడ కూడా వచ్చినది, మళ్ళీ అదే ఇంకోసారి వచ్చినది. తర్వాత ఇంటికి వీళ్ళు సన్యాసాన్ని బాగా హైలైట్ చేసేస్తున్నాడు ఈయన. హంసలు మురికి నీటిని ఏ విధంగా ఆశ్రయించవో, మురికి నీటికి దూరంగా ఉండిపోతాయో, స్వచ్ఛమైన నీటిని మాత్రమే ఆశ్రయిస్తాయో, లేకపోతే పల్వాలు అమ్ముంటే నీటి కుంటనా, లేక్ లేక్స్ని దూరంగా పెడతాయా? అంటే ఇక్కడ ఈ దృష్టాంతం ఏంటంటే, హంసలు విశాలమైన మానస సరోవరమును పట్టుకునే ఉంటాయే తప్ప ఈ చిన్న చిన్న చెరువులను కుంటలను పట్టుకొని ఉండవు. ఈ కుంటలను వీటిని విడిచిపెట్టి
అవి మానస సరోవరమునకు వెళ్ళిపోతాయి. అలాగే ఈ మహాత్ములు కూడా ఈ కుంట వంటి ఈ మురికి కుంట, నీటి కుంట, చెరువు వంటి నేను నా ఇల్లు, నా వాకిలి, నా ఇల్లు, నా మంచం, నా కుంచం, నా భార్య, నా కొడుకు అనే ఈ సెటప్ని, ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ సెటప్, ఇట్ ఈజ్ సైకలాజికల్ డిపెండెన్స్ ఆఫ్ ది వర్స్ట్ కైండ్. సంసారంలో అలాగే ఉంటారు. నాది 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 అని అంటూ ఉంటారు అప్పటికీ. నా కులం, నా మతం, కొంచెం ఈగో, బిగ్గర్ ఈగో, ఇలా ఉంటారు. అన్నీ నాది అంటూ ఉంటారు. నా బైనామీలు తీరమని కూడా అంటాడు. మీరు కనుక ఊరుకుంటారు, అలా ఉంటారు. అంటే ప్రతిదానికి నాది అనేది పెడతాడు. చాలామంది టెరిటోరియల్గా ఉంటారు. టెరిటోరియల్గా ఉంటారంటే ఎలాగో తెలిసిన, ఇప్పుడు ఓ స్వామి సపోజ్ జూబ్లీ హిల్స్లో తత్వబోధ పాఠం చెప్తున్నాడు అనుకోండి. అప్పుడు ఇంకో స్వామి అక్కడికి వెళ్ళాడు అనుకోండి, వాడు కంగారు అవుతాడు. అయ్య బాబా వీడెందుకు వచ్చాడు జూబ్లీ హిల్స్? ఎందుకంటే వాడు కూడా పాఠం తత్వబోధే చెప్పాలి. ఇప్పుడు ఒకే జూబ్లీ హిల్స్లో 2 తత్వబోధలు అంటే అక్కడ ఉన్నటువంటి జనులలో దెర్ విల్ బి స్ప్లిట్. అక్కడి నుంచి వచ్చే దక్షిణలు బ్రేక్ సగం అయిపోతాయి. ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి హీ డజంట్ లైక్, హీ బికమ్స్ జెలస్, వై హీఈస్ కమింగ్ హియర్ అని ఆ రకంగా అన్హ్యాపీ. దిస్ ఈజ్ హౌ. అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఈ మాట ఎందుకు చెప్పానంటే, నేను వై డూ యూ టీచ్ వేదాంత? అసలు ఎందుకు టీచ్ చేయాలి? నేను ఈ ప్రశ్న అడుగుతా. వై షుడ్ ఎనీబడి టీచ్ వేదాంత? వై? వేసుకోవాలా అక్కర్లేదా? దానికి ది ఆన్సర్ ఈజ్, ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ. ఇంకా అంతకంటే బెటర్ డిస్క్రిప్షన్ లేదు దానికి. అది ఎటువంటి యాక్టివిటీ అంటే, ఇక్కడ ఒక వ్యక్తి కలడు. ఆ వ్యక్తి ఇప్పుడు గురువు అయినాడు. గురువు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గురువు అనే వ్యక్తికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? 10 మంది శిష్యులు ఉంటే కలుగుతుంది. శిష్యులు ఒక్కడు కూడా లేడనుకోండి, అప్పుడు గురువు అనే వ్యక్తి ఏమైపోతాడు? నీరు గారిపోతాడు. పూర్వానికి ఒక కథ చెప్తారు. పెద్ద స్పీకర్ ఉన్నాడు, పెద్ద పండితుడు. ఆయన ఏదో లెక్చర్ ఇస్తారని వెళ్ళాడు. లెక్చర్ ఇస్తారని అన్నారు, వెళ్ళారు. హాల్కి వెళ్ళారు. హాల్లో ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే. ఇప్పుడు వెళ్ళాడు లోపలికి, ఆయన ఒక్కడే ఉన్నాడు. హీ వెయిటెడ్, నోబడీ క్యాన్. అప్పుడు ఆయన మనస్సు ఎలా ఉంటుంది? చాలా నిరుత్సాహపడ్డాడు. అలా అవుతుందా కదా? కాబట్టి నేను సన్యాసిని, నేను పాఠం చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నాను? ఇప్పుడు ఆయన స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాడు. వై హీ ఈజ్ గివింగ్ ఏ స్పీచ్? ఇట్స్ ఎ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ. నేను స్పీకర్ని అంటే మరి నేను ఏ పని చేస్తే నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను? స్పీచ్ ఇవ్వడం. నేను టీచర్ని, ఇప్పుడు ఏ పని చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను? టీచ్ చేయటం. టీచ్ చేయాలంటే శిష్యులు కావాలి, టెక్స్ట్ ఏదో సబ్జెక్ట్ కావాలి, శిష్యులు కావాలి. ఇతగాడి సబ్జెక్ట్ వీక్, శిష్యులు లేరు. ఇప్పుడు వాడు హీ రిమైన్స్ ఏ ఫ్రస్ట్రేటెడ్ టీచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ టెక్స్ట్ ఉన్నది, ఆ టెక్స్ట్ని బాగా వర్కౌట్ చేసి పెట్టుకున్నాడు. 10 మంది విద్యార్థులు వస్తున్నారు, పాఠం చెప్తున్నాడు. నౌ హీ ఫీల్స్ ఫుల్ఫిల్డ్. ఇప్పుడు అర్థమైందా మీకు? సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ అంటే ఏమిటో అర్థమైందా? అందుకోసం టీచ్ చేస్తున్నారా? ఎవరికి వాడు వేసుకోవాలి. టీచ్ చేయడం తప్పు కాదు, టీచ్ చేయడం మంచిదే, విన్నవాళ్ళకి కొంత లాభం కలుగుతుంది, మనం ఆ రకంగా సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇఫ్ ఇట్ ఈజ్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ, కామ్యకర్మలాగా అయిపోతుంది అది. అంచేతనే నేను ఆశ్రమము అనే ఇప్పుడు మనం ఉన్న చోటుకి ఏదైనా ఒక పేరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని మనం అనుకున్నప్పుడు ఆశ్రమము అనే పేరుకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను.
గురుకులం అనే పేరుకి నేను ప్రిఫరెన్స్ ఇవ్వను. ఎందుకంటే ఆశ్రమము అంటే అక్కడ ఒక పర్సనాలిటీని క్రియేట్ చేయట్లేదు, మనం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. కష్టపడి పనిచేసే చోటు అనే సెన్స్ క్రియేట్ చేస్తున్నాం. గురుకులము అంటే గురువు అనే ఒక పెద్ద ఆయన ఉండే చోటు, వీళ్ళందరూ ఆయన శిష్యులు, ఆ కుల శబ్దంలో అర్థం ఉన్నది. అప్పుడు దెన్ ద టీచింగ్ బికమ్స్ ఎ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ. ఆర్ యూ టీచింగ్ ఫర్ దట్ రీజన్? ఇఫ్ దట్ ఈస్ సో, దెన్ యువర్ టీచింగ్ ఇట్ బైండ్స్ యూ, అది మీకు బంధహేతు అవుతుంది. కాబట్టి ఇక్కడ విడిచిపెట్టుట అంటే సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ అనేది లేకుండా జీవించుట, సైకలాజికల్ డిపెండెన్స్ అనేది లేకుండా జీవించుట, ఇది మహాత్ముల యొక్క లక్షణం. అంచేతనే మహాత్ములు నేను, నాది, నేను సన్యాసిని, నేను గురువును, నా శిష్యులు. ఒక ఆయన 10 మంది పెద్ద పెద్ద పాపులర్ స్వామి, పాపులర్ మహాత్మా, 1000 మంది జనం ఉన్నారు, ఆయన ఏదో చెప్తున్నాడు. ఈ లోపల ఓ పెద్ద సినిమా యాక్టర్ వచ్చాడు. ఆయన బాగా ఆనందపడిపోయాడు ఆ సినిమా యాక్టర్ వచ్చినందుకు గాను. ఆ సినిమా యాక్టర్ని స్టేజ్ మీదకి పిలిచాడు. 1000 మంది ఉన్నారు, పోనీ ఎవరైనా పిలవచ్చు కదా, వాళ్ళందరూ భక్తి శ్రద్ధ గల వాళ్ళే కదా. ఆ సినిమా యాక్టర్ని స్టేజ్ మీదకి పిలిచాడు. పిలిచి కూర్చోబోలో ఏదైనా చెప్పు. ఏం చెప్తాడు ఆయన? అదే అన్నాడు, నేనేం చెప్పమంటాను, చెప్పు స్వామి గురించి ఏదైనా చెప్పు. ఏం చెప్తాడు? ఏం చెప్తాడంటే దీన్నే సైకో ఫ్యాన్సీ అంటారు. ఏం చెప్తాడు? పొగడ్త మాటలే చెప్తాడు కదా. అండ్ దెన్ ద స్వామి బికమ్స్ హ్యాపీ. దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, నేను శిష్యులు, నా శిష్యులు, నా ఆశ్రమము, నా గురుకులము, నా ప్రాపర్టీ, మళ్ళీ గురుకులానికి ప్రాపర్టీ ఉంటుంది, నా ప్రాపర్టీ, తర్వాత నా పరంపర, నా వేదాంతం, నా అద్వైతం, నా బైనామీల తీరంలాగా నా అద్వైతం. ఒకప్పుడు మా అంటాడు, నా అన్నాన్ని వదిలి మేము మా అంటాడు. దట్ ఈస్ ది రాయల్ బుయ్. దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ, వెరీ వెరీ బిగ్ సెల్ఫ్ ఇట్ ఈస్, బట్ స్టిల్ వెరీ నాట్ బిగ్ బ్లోటెడ్ సెల్ఫ్, బట్ స్టిల్ సెల్ఫ్, స్మాల్ సెల్ఫ్, స్టిల్ బ్లోటెడ్ యట్ స్మాల్ సెల్ఫ్ ఓన్లీ. అదేం పరబ్రహ్మ కాదుగా. దానికి ఫుల్ఫిల్లింగ్, దానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇట్ డిమాండ్స్. ఆ ఈగో ఎప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటుంది. అలా ఆ ఈగో యొక్క డిమాండ్ని ఎవళ్ళు తట్టుకోలేరు. ఆ డిమాండ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు. అలా డిమాండ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలం పిల్లనిచ్చిన మామగారు మనకి ప్రతి పండగకి ఏదో ఒక బహుమానం ఇవ్వాల్సిందే అనే ఒక ఫీలింగ్ ఉండేది. వీడు కోటీశ్వరుడైనా సరే మామగారి దగ్గర నుంచి బహుమానం కోరుకుంటాడు. ఎందుకంటే అది ఒక హ్యాబిట్ కింద తయారవుతుంది. అలాగే పొగడ్త కావలసిన వాడికి ఎన్ని పొగడ్తలు విన్నా వాడికి సంతోషం కలగదు, అంటే కంటెంట్మెంట్ ఉండదు, ఇంకా కావాలి పొగడ్తలు. అప్పుడు సైకోఫాన్సీ బాగా డెవలప్ అవుతుంది. ఈ విధంగా సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీగా ఉంటుంది. ఆ నేను, నాది. నాది అంటే నేను ఎక్కడ మొదలుపెట్టాను? నా టేబుల్, నా కుర్చీ దగ్గర మొదలుపెట్టి నా ఆశ్రమం, నా గురుకులం, నా సంప్రదాయం, నా పరంపర, అంతవరకు కూడా ఈ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీయే ఉంటుంది. మహాత్ములు అటువంటి పరిచ్ఛిన్నమైన దానిని విడిచిపెట్టేస్తారు. వారు మహాత్ములు సర్వమునకు చెందినవారుగా ఉంటారు తప్ప ఒక పరిచ్ఛిన్నమైన నీటి కుంటకు చెందిన పక్షిలాగా ఉండరు. మానస సరోవరము, విశాలమైన మానస సరోవరమునకు చెందిన హంసలనే ఉంటారు అని అలా చూసుకోవాలి. ఈ శ్లోకాలు దే ఆర్ సో జనరల్. దానికి ఒక స్ట్రీమ్లో పెట్టి మన సమాజ జీవనంలోకి, సాధక జీవనంలోకి వాటిని
మనం ఫిట్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకే, ఇవే శ్లోకాలని మరొక మహాత్ముడు ఇంకో విధంగా వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బుద్ధిజంలో ఎంతోమంది టీకాకారులు వ్యాఖ్యాతలు వ్యాఖ్యానాలు చేసి ఉంటారు. నేను ఇప్పుడు అవన్నీ చూసి చెప్పడం నా వల్ల కాదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్. నేనేం చేస్తున్నానంటే బుద్ధుడు చెప్పిన మాటలు ఇవి, మనం డైరెక్ట్గా రిలేట్ టు దాట్, నాట్ త్రూ ది ప్రిజమ్ ఆఫ్ సో మెనీ కామెంటరీస్. నేను చేతి ఇక్కడ కామెంటరీ కూడా నేను పట్టించుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన భాష కఠినమైతే మనం చింత చేయాలి, కానీ భాష సరళంగా ఉన్నది. ఎక్కడైనా ఓ పదం మనకి తెలియకపోతే దాని మీనింగ్ చూసుకోవచ్చు. బట్ ట్రై టు రిలేట్ టు బుద్ధ త్రూ హిస్ వర్డ్స్. అలాగంటి ప్రయత్నం నేను చేసినప్పుడు ఈ శ్లోకం నాకు ఆ విధంగా భాషించింది. ఓకే, స్మృతి ప్రాప్తా, స్మృతి ప్రాప్తా, శాస్త్రం యొక్క మననమును శాస్త్రము యొక్క మననమును ఉజ్వలముగా ఉంచుకున్నవారు, ఉజ్వలముగా ఉంచుకున్నవారు, అంటే ప్రకాశిస్తూ ఉంటుందని, ఎప్పుడు స్మృతి రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఉద్యుంజతే, ఉద్యుంజతే, సాధన మార్గమునందు సాధన మార్గమునందు ఉద్యుక్తులై ఉండెదరు. ఉద్యుక్తులై ఉండెదరు. అదే అలాగే ఉద్యుక్తులుగా ఉంటారు. నికేతనే, నికేతనే, నాది అనే ఇల్లు నాది అనే దాని యందు ఇల్లు నాది అనే దాని యందు నరమంతే, నరమంతే, ప్రీతిని కలిగి ఉండరు. ప్రీతిని కలిగి ఉండరు. దీనికి తెలుగులో సామెత ఒకటి ఉంది, చంద్రుణ్ణి మా వాకిట్లో కట్టేసుకుంటాము అంటే కుదురుతుందా? చంద్రుణ్ణి మా వాకిట్లో కట్టేయడం ఏంటండి? చంద్రుడు అన్ని వాకిట్లకు చెందినవాడిగా ఉంటాడు, ఒక వాకిటికి చెందినవాడిగా ఉండడు. మీరు ఏదైనా పూల మొక్క వేశారనుకోండి, అది మీ వాకిట్లో ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు, అది మీకు చెంది ఉంటుంది. చంద్రుడు అలాగుంటారు మహాత్ములు. నన్నికేతనే. ఇప్పుడు మీరు చెప్పండి, శంకరులు కేరళైట ఎప్పుడైనా అలా అనుకున్నారా? అలా అనుకుంటే మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి జారిపోయామో అనిపిస్తుంది. అరే ఇప్పుడు వచ్చిన పీఠాధిపతి ఆయన కర్ణాటక వాడు అవ్వలేదే, కన్నడిగా కాలేదే, తెలుగువాడు అయినాడే, లేకపోతే తమిళవాడు అయినాడే అని మనం లెక్క వేసుకుంటున్నాం. లుక్ అట్ శంకర, ఈజ్ హి ఏ కేరళైట్? యూ థింక్ ఆఫ్ ఇట్, యూ షుడ్ నాట్ ఇమాజిన్ లైక్ దట్. రమంతి నన్నికేతనే అంటే అర్థం అది. ఈజ్ నాట్ ఏ కేరళైట్, హీ ఈజ్ యూనివర్సల్. వసుధైవ కుటుంబకం. అప్పుడు వసుధైవ కుటుంబకం అవ్వాలంటే మొత్తం వసుధంతా తిరిగి అందరినీ లిస్ట్ రాసుకురావాలన్నా కాదు, అంత నెగిటివ్. ఒక కుటుంబాన్ని పట్టుకుని ఇది నా కుటుంబము అని నువ్వు అన్నం మానేస్తే ఇప్పుడు ఏమవుతుంది నీకు? వసుధైవ కుటుంబకం అవుతుంది. యథా ఏ ప్రకారముగానైతే హంసాహ హంసలు పల్వలాని నీటి కుంటలను జహతి విడిచిపెట్టును, దూరత దూరముగా జహతి విడిచిపెట్టును. యథా ఉంది కాబట్టి తథా వస్తుంది. తథా అదే ప్రకారముగా గృహాన్ ఇంటిని ఏకవచనమే చెప్పాలి. దూరత దూరముగా జహతి విడిచిపెట్టెదరు. అదే ఉద్యుంజతే స్మృతి ప్రాప్తా రమంతే నికేతనే పల్వలాని యథా హంసాః గృహాన్ జహతి దూరతః येषां सन्निचयो नास्ति ये परिज्ञात भोजनाः शून्यतश्च निमित्तश्च विमोक्षो यस्य गोचरः शकुन्तानामिवाकाशे गतिस्तेषां दुरुन्नया. చాలా గొప్పగా ఉంది ఈ శ్లోకం.
ఇది కూడా మళ్ళీ మహాత్ముల గురించే చెప్తా ఉంది. సాధకులు దీనిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏషాం సన్నిచయో నాస్తి, ఎవరికైతే తమ కోసం తాము ప్రోగు చేసుకున్న సంపదలనేవి లేవు. ఇప్పుడు ఏవో వస్త్రాలు ఉంటాయి, ఈ వస్త్రాలు తన కోసం పెట్టుకుంటాడు. ఎందుకు తన కోసం పెట్టుకుంటాడు? ఒకడు కట్టినవి ఇంకొకడు కట్టడు కదా, అంతే. రూపాయలు తన కోసం పెట్టుకుంటాడు. ఆ రూపాయలకి వర్తిస్తుందా? వస్త్రాలకు వర్తించిన రూలు రూపాయలకి వర్తిస్తుందా? అది వర్తించదు. రూపాయలే అవి, నా రూపాయలు కాదు, నా రూపాయలు కాదు, రూపాయలు. నిజానికి భోజనం పరిశోధనం చేసిన తర్వాత ఇంకా భోజనం నా భోజనం, నేను ఇంకా తినడం ప్రారంభించిన తర్వాత అది నా భోజనం, దాన్ని పూర్తిగా నేనే తినేయాలి. వదిలేస్తే ఇంకొకటి తినడు కదా. కంచం పట్టుకున్నది కాదు, కంచం నాది అన్నాడంటే అయిపోయిందంతే. కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది అంటే ఎవరు ఉంటారు? చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఇంట్లో చిన్నపిల్లలను చూస్తే నా కంచం ఉంటారు. వాళ్ళు రిజర్వ్ పెట్టుకుంటారు, నా కంచంలోనే నేను తింటాను. అప్పుడు తల్లి అంటే రే నీ కంచం ఎప్పుడు ఎక్కడుందో కనపట్టలేదు, దీంట్లో తినరా అంటే తినడం, నా కంచం నాకు కావాల్సిందే. అప్పుడు తల్లి రే నీకు పెంకితనం ఎక్కువైపోయిందిరా అని పాపం సనుక్కుంటూ వెళ్ళి వెతికి ఎక్కడో మూలపడున్న దాన్ని తీసుకొచ్చి వేస్తే దాంట్లో తింటాడు చిన్నపిల్లవాడు. సరే, అజ్ఞానం. మరి వేదాంతులు అలా ఉంటే ఎలాగండి? వేదాంతులు అలా నా కంచము అనేది ఉండకూడదు. ఏదో ఆకో కంచమో ఏదో ఒకటి వేస్తారు, తినేయటమే. నా కంచము అనేది ఉండరాదు. అంటే అన్నం తినే పాత్ర యందు కూడా అప్రోగు చేయుట అనే ధర్మము అనే లక్షణాన్ని మనం పెట్టకూడదు. నేను నీరు త్రాగే గ్లాసు అనేది అలాగొకటి మీరు ఫిక్స్ చేసి పెట్టకూడదు. ఫర్ హైజీనిక్ రీజన్స్ మీరు అలాంటిది పెట్టుకుంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు నేను నీళ్లు తాగాను, ఇంకెవరు తాగరు, నేనే తాగుతాను. బికాజ్ దట్ ఈజ్ ఫర్ ది రీజన్స్ ఆఫ్ హైజీన్. ఇప్పుడు కోవిడ్లో అస్పృశ్యత వచ్చేసిందని అన్నాడు ఒకడు ఆయన మొన్న. అస్పృశ్యతని పూర్వం ఉండేది, ఈ మధ్యలో దాన్ని కాదన్నారు, కోవిడ్లో మళ్ళీ వచ్చింది కదా అన్నాడు. అంటే నేను మీరు పొరపాటుగా మాట్లాడుతున్నారు. పూర్వం ఉన్న అస్పృశ్యత, కోవిడ్లో వచ్చిన అస్పృశ్యత ఒకటి కాదు. పూర్వం ఉన్న అస్పృశ్యత ఒక మానవుడు తక్కువ వాడు, దైవానికి దూరమైన వాడని ఒక భ్రమ నుంచి వచ్చిందని. అది రాంగ్ ప్రాక్టీస్, హారిఫిక్ ప్రాక్టీస్. ఇప్పుడు వైరస్ అనేటువంటి కారణంగా ఒక సైంటిఫిక్ రీజన్గా వచ్చింది ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్. ఇట్ ఈజ్. దీన్ని సోషల్ డిస్టెన్సింగ్ అనకూడదు, దీన్ని ఫిజికల్ డిస్టెన్సింగ్ అనే అనాలి. ఇది అందరికీ సంబంధించిన స్వామి, కానీ అంటరానితనంలో ఒక కులానికి మాత్రమే సంబంధించింది. కాబట్టి ఇట్ ఈస్ ఫిజికల్ డిస్టెన్సింగ్, నాట్ క్యాస్ట్ డిస్టెన్సింగ్ ఆర్ క్రీడ్ డిస్టెన్సింగ్. కాబట్టి ఆ అస్పృశ్యత తిరిగి రాలేదు, అలాంటి పొరపాటు ఉండకూడదు. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ సన్నిచయో నాస్తి. సన్నిచయ ట్రాన్స్లేషన్ ఏం రాశారు? అక్యుములేషన్ అనే రాశారా? అంతే. ప్రాపర్టీస్ని అక్యుములేట్ చేయకూడదు. ఇప్పుడు సన్యాసి అయిన తర్వాత అక్యుములేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ పొరపాటు. భారతదేశంలో గాడ్మెన్ అనేది ఒకటి వచ్చింది. గాడ్మెన్ వేరు, స్పిరిచువల్ మాస్టర్ వేరు. మీరు ఎప్పుడైనా రామకృష్ణ పరమహంస ప్రాపర్టీని అక్యుములేట్ చేశారని విన్నారా? వినలేరు. రమణ మహర్షి ప్రాపర్టీని అక్యుములేట్ చేశారా? లేదు. రమణాశ్రమం గురించి అడిగారు ఎవరో, అది నాది కాదండి బాబు, వీళ్ళు శిష్యులు పెట్టుకున్నారు, నన్ను పోమంటే పోతానని చెప్పారు. హీ డిడ్ నాట్ అక్యుములేట్. తర్వాత స్వామి శివానంద మహారాజు మాట చెప్పారు, సన్యాసులు ఆశ్రమములను కట్టరు, సన్యాసుల చుట్టూ ఆశ్రమములు నిర్మాణమవుతాయి అని చెప్పారు.
నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆ మాటతో, చాలా ఇన్స్పైర్. అంచేతనే ఏదో 5 ఎకరాల భూమి ఉంది, మీరు ఆశ్రమం కట్టుకోండి అంటే నేను నో అని చెప్పాను. నేను ఇలా కూర్చున్నట్టుగా నా చుట్టూ ఏదో కడితే నేను నో అనేవాడిని కాదేమోను, కానీ నేను పూనుకుని కట్టాలి అంటే నేను నో అని చెప్పాను. ఎందుకంటే నాకు ఎందుకనో ఆ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ని పెట్టడం నాకు ఇష్టం అనిపించలేదు. ఈ రియల్ ఎస్టేట్ ఒకటి వచ్చేసింది. దీన్ని పెద్దలు ఆలోచించుకోవాలి, మనం ఎవరం కాదన్నానికి. ఊరికే బుద్ధుడు రాసిన శ్లోకం చూసి మనం ఈ మాటలు అనుకుంటున్నామే తప్ప పెద్దలు ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఈ రకంగా దేవుడి పేరుతో, ధర్మం పేరుతో రియల్ ఎస్టేట్ని పెంచుకుంటూ పోవడము, ఇది అవసరమా, ఇది సరియేనా అని 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఇక్కడ ల్యాండ్ ఈజ్ ఎ ప్రైమ్ థింగ్. ఇట్ ఈస్ ల్యాండ్కి చాలా ప్రెషర్ ఉన్నది. ఎందుకంటే ఈ ల్యాండ్ తక్కువను, జనాభా ఎక్కువ. 81 స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అమ్మేవారు ఒకప్పుడు. 81 స్క్వేర్ యార్డ్స్. అది కొనుక్కుని నువ్వు ఇల్లు కట్టుకో అక్కడ, అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఫ్లాట్ ఉంటుంది కొనుక్కో, 10 అంతస్తుల దాంట్లో ఫ్లాట్ ఉంటుంది కొనుక్కో. దాన్ని రిజిస్టర్ చేసేప్పుడు ఎలా రిజిస్టర్ చేస్తారో తెలిసిన, కింద ల్యాండ్ మాస్ని 100 ఫ్లాట్లు ఉంటే 100 పెట్టి డివైడ్ చేసి రిజిస్టర్ చేస్తారు వీడికి. 1.2 స్క్వేర్ యార్డ్స్ నీ వాటా అని అలాగే రిజిస్టర్ చేస్తారు వీడికి. ఫ్లాట్ నెంబరును 1.2 స్క్వేర్ యార్డ్స్ వీడిది. వీఆర్ అండర్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్ ఆన్ ల్యాండ్. ఈ పరిస్థితిలో ఓ మహాత్ముడు వచ్చి, సన్యాసి కావచ్చు కాకపోవచ్చు, వాటెవర్, ధర్మం పేరుతో, వేదాంతం పేరుతో, దేవుడి పేరుతో ఓ 10 ఎకరాల ప్రాపర్టీ పెట్టచ్చా హైదరాబాదు నడిబొడ్డున? ఈ రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ ఇష్యూ, ఇది మరి మహాత్ములు చూసుకోవాలి. ఏవో హిస్టారికల్గా కొన్ని ఉన్నాయి. ఒకప్పుడు ల్యాండ్ మీద ప్రెషర్ ఉండేది కాదు. ఏదో అడవి మధ్యలో చిన్న మఠం పెట్టేవారు, అడవి మధ్యలో ఉండేది. ఆ తర్వాత రాజులు మహారాజులు పరిపాలించేప్పుడు ఆ మఠం మీకు మేము రాసి ఇచ్చామని ఇచ్చారు. ఆ రకంగా హిస్టారికల్గా ఏవో కొన్ని వచ్చాయి. వెంకటేశ్వర స్వామివి 7 కొండలు వెంకటేశ్వర స్వామివే అనేది హిస్టారికల్గా వచ్చింది. సచ్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్, దే ఆర్ ఎక్సెప్షనల్. వీ కెన్ అండర్స్టాండ్. వాళ్ళు పోగేసింది ఏం కాదు, అలా వచ్చింది. అది ఇన్హెరిట్ చేశారు తప్ప వాళ్ళు ఏమీ పోగేయలేదు. కాబట్టి వాళ్ళు తప్పు చేసిన మనం దాన్ని పాయింట్అవుట్ చేయడానికి అవకాశం లేదు. కానీ అలా ఇన్హెరిట్ కాకుండా తాను పూనుకుని ఓ 50 ఎకరాల ల్యాండ్ సంపాదించి ఓ పెద్ద ఆశ్రమం కట్టి ఓ 10 కోట్ల బిల్డింగ్ కట్టి, ఈజ్ ఇట్ నెసెసరీ? ఈజ్ ఇట్ నెసెసరీ? ఈజ్ ఇట్ కరెక్ట్? 2 ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు. జనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది, పెద్దలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మనమైతే బుద్ధుని యొక్క స్ఫూర్తిని మనం తీసుకున్నట్లయితే మనము ఈ ప్రోగు చేయుట అనే కార్యక్రమాన్ని మానేయాలి. డబ్బు ప్రోగు చేస్తూ ఉండడం, పాఠానికి వచ్చిన వాళ్ళందరికీ కవర్లు ఇవ్వడం, ట్యాక్స్ ఎగ్జామ్షన్ తెచ్చుకురావడం. పోనీ ఆ కవర్లో పెట్టిన దానికి ట్యాక్స్ కడతా, అది కూడా అక్కర్లేదు, ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. అంటే ఇండియా ఈజ్ ఎ రిలీజియస్ సొసైటీ కాబట్టి నడిచిపోతుంది, లాస్ అలౌ చేస్తున్నాయి. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ ఇన్ సమ్ ఆఫ్ దీస్ కంట్రీస్. అమెరికాలో కూడా ఎగ్జామ్షన్ ఉండొచ్చు, చర్చెస్కిను వాటికి, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కొన్ని సొసైటీస్లో ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. అలాగే పోగేస్తూ ఉండడం, ముందు పోగేయడం, తర్వాత దానికి అవుట్లెట్ ఆలోచించడం. అవుట్లెట్ ఏమిటి అంటే సేవా కార్యక్రమం. ఆ సేవ ఎలా ఉంటుంది? మళ్ళీ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీగా ఉంటుంది.
నేను మీకు ఒక దృష్టాంతం చెప్తా. అంటే సన్నిచయో నాస్తి అంటున్నారు కనుక చెప్తున్నాను. మీరు చూసుకోండి, యాజ్ ఎ రూల్, నో ఎక్సెప్షన్, ఒక సేవా కార్యక్రమంలో జనులు ఫ్రస్ట్రేట్ అయిపోతున్న సందర్భం మీకు కనబడితే దట్ ఈస్ సో బికాజ్ ఇట్ హ్యాపెన్స్ టు బీ ఎ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు ఎవరో పాపం రోడ్డు మీద ఎవడో పేదవాడు ఉంటాడు, మీకు చూసి జాలి వేసి ఆగబోయ్ అని చెప్పి లోపలికి వచ్చి 4 అరటిపళ్ళు తీసుకెళ్ళి వాడి చేతులు పెడతారు. విల్ యూ బి ఎవర్ ఫ్రస్ట్రేటెడ్ బై దట్? అది ఈజ్ దట్ నాట్ సేవే కదా అది. దెర్ ఈజ్ నో ఫ్రస్ట్రేషన్ ఇన్ ఇట్. కానీ ఈ రకంగా రోడ్డు పారిన పడ్డ వాళ్ళందరినీ ఒక చోట పోగేసి వాళ్ళకు ఆర్గనైజేషన్ పెట్టి, ఓ బిల్డింగ్ పెట్టి, ఓ ట్రస్ట్ పెట్టి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టడం కనుక మీరు చేస్తే మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఎందుకని అవుతున్నారా? అలా అయిపోతుంది ఎందుకని? వాట్ ఈజ్ ది రీజన్? ది రీజన్ ఈజ్ వెరీ సింపుల్. రీజను మీరు రాంగ్ రీజన్ పట్టుకోకూడదు. రీజన్ ఏంటంటే, రాంగ్ రీజన్ అంటే ఎలా ఉంటుంది? ఒక్కడికైతే ఏముందిలేండి, 10 మంది ఎప్పటికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దట్ ఈజ్ ది రాంగ్ రీజన్. 10 మందికి కూడా ఫ్రస్ట్రేషన్ రానక్కర్లేదు. రైట్ రీజన్ ఏమిటో తెలిసిన ఫ్రస్ట్రేషన్ రావటానికి, మీరు ఓ పేదవాడికి కొద్దిగా ఇచ్చేసి మీరు మీ పని మీరు చూసుకుంటున్నారనుకోండి, ఆ పర్టికులర్ యాక్ట్ అది సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ కాదు, స్పాంటేనియస్గా చేసేదే తప్ప మీ ఇన్నర్ సెల్ఫ్ని, సెల్ఫ్ అంటే ఈగోయిక్ సెల్ఫ్, దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే యాక్టివిటీ కాదు అది. వేరే మీరు పెద్ద సంస్థ పెట్టి ఆర్గనైజ్ పెట్టి డబ్బులు వసూలు చేసి భోజనాలు పెడుతున్నారనుకోండి, యూ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. అంటే అర్థం ఇట్ ఈస్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ. ఎప్పుడైనా సరే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎంత పవిత్రమైన సేవా కార్యమైనా సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీగా మీరు చేసినప్పుడు మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. దిస్ ఇస్ ది రూల్, దిస్ ఇస్ ది లా. ఎందుకని? అది ఈగోయిక్ సెంటర్. ఇట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఈగో అంటేనే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది అది. కాబట్టి సేవ పేరుతోటి ధనమును సంపాదించే సందర్భంలో కూడా మనం ఆలోచించుకోవాలి. బుద్ధుడు ఏమంటున్నాడు? ఏషాం సన్నిచయో నాస్తి అన్నాడు. అంతేగాని సేవాం పరిత్యజ్య అని అనలేదు. ఆయన అనలేదన్నమాట. ఆయన ఎగ్జంప్షన్ పెట్టలేదు. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం సేవ చేయాలి, సేవ చేయొద్దని నేను అంటలేదు. కానీ సేవని ఆర్గనైజ్డ్గా చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ ఆర్గనైజ్ ఇట్. ఆర్గనైజ్ ఈజ్ ఎ ప్రాబ్లం. రిలిజియన్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ఆర్గనైజ్డ్ రిలిజియన్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తుంటే మీరు దండం పెట్టుకున్నారండి, దాంట్లో ప్రాబ్లం ఏముందండి? ఇలాంటి వాళ్ళందరినీ ఒక చోట పోగేసి సూర్య దేవాలయం కట్టి గవర్నమెంట్ భూమి ఆక్రమించి సూర్య దేవాలయం కట్టాడు అనుకోండి, దట్ ఈజ్ ఎ ప్రాబ్లం. లేకపోతే రోడ్డు మధ్యలో అందరూ సూర్య నమస్కారాలు చేయడం ప్రారంభించారనుకోండి, దట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. ఆర్గనైజ్డ్ రిలిజియన్ ఈజ్ ఎ ప్రాబ్లం, రిలిజియన్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఆర్గనైజ్డ్ సేవ కెన్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్. సేవ డజంట్ గివ్ ఫ్రస్ట్రేషన్. కాబట్టి మనం రిలిజియన్ పేరుతో, సేవ పేరుతో ఎక్యుములేషన్, ప్రోగు చేయుట, సంపదను ఒక చోటకి చేర్చుట, తర్వాత దానిని కాపలా కాయాల్సి ఉంటుంది. ఈ ప్రోగుపడ్డ డబ్బుని కాపలా కాయాలి, లేకపోతే దుర్వినియోగం అవుతుంది. అది దుర్వినియోగం అయితే అదో ఫ్రస్ట్రేషన్. మళ్ళా ఇది కత్తి మీద సాము. ఈ సాము నుంచి బయటపడడం చాలా కష్టం. అందరూ సన్యాసులు కూడా దీంట్లో చిక్కుకుని ఉన్నారు. కొంతమంది అయితే ఫుల్గా పీకిల దాకా దిగిపోయి ఉన్నారు దాంట్లో. కొంతమంది పైన తేలుతో ఒకసారి ములుగుతో ఒకసారి తేలుతో అలా ఉన్నారు. ఇది వేర్ విల్ టేక్ దెమ్, వేర్ విల్ టేక్ ది సొసైటీ, వాట్ విల్ హ్యాపెన్ టు ఆల్ దీస్ సేవా ప్రోగ్రామ్స్, వీ డోంట్ నో. మీకు ఈ సంగతి తెలుసా? ఆర్గనైజ్డ్ సేవ ని కోవిడ్
దెబ్బతీసేసింది. మీరు ఎరుగుదరా? మీకు అసలు ఐడియా ఏమైనా ఉందా? కానీ సేవకి కొత్త కొత్త అవకాశాలను ఇచ్చింది కోవిడ్. సమాజము అద్భుతమైన సేవను అందించింది కోవిడ్ టైంలో. ఎవడో కష్టపడకుండా, అంటే ఓ లెవెల్ దాటి తిండికి లేదనే మాట ఎవడి నోటంపట రాలేదు. అందరికీ ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశారు, గొప్పగా చేశారు. ఎవరు చెప్పలేదు, తమంత తాము ప్రోత్సాహం తెచ్చుకుని చేశారు. ఆర్గనైజ్డ్ సేవ చేసే సంస్థలన్నింటినీ కూడా చెంపదెబ్బ కొట్టేసింది కోవిడ్. ఈ లాక్డౌన్ అన్నీ అయ్యి నార్మల్ అయ్యాక ఎన్ని మిగులుతాయి, ఎన్ని మూతపడతాయి మీరు చూద్దురు. కానీ ఇది ఒక గుణపాఠం ఏమిటంటే, మీరు సేవ పేరుతో నిశ్చయము చేయవద్దు. మీరు చేయండి, సేవ చేయండి, ఎందుకు చేయకూడదు? చేయండి. మీ దగ్గర 4 ఇడ్లీలు ఉన్నాయి, ఒక 2 ఇడ్లీలు మీరు తిన్న 2 ఇడ్లీలు పక్కవాడికి ఇవ్వండి, అది సేవ అవుతుంది. అంతకు మించిన సేవ ఇంకోటి ఉండదు. బుద్ధుని యొక్క బోధని మనం అర్థం చేసుకోవాలి. ఏషాం సన్నిచయో నాస్తి. తర్వాత ఏ పరిజ్ఞాత భోజనా అని ఏమంటున్నాడో తెలిసిన బుద్ధుడి మాట అన్నాడంటే నాకు ఆశ్చర్యం ఇస్తాం. నేను అప్పుడప్పుడు అపాలజెటిక్గా ఉంటూ ఉంటాను. ఏమిటంటే నేను అస్తమాను భోజనం గురించి చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి అంటూ ఉంటాను. పాపం జనం ఏమనుకోరు, ఏమైనా అవగో మొదలుపెట్టాడు బాబు వీడని అనుకుంటారేమో, నాకు తెలియదు. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది, ఎందుకంటే బుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలిసిన, నువ్వేం తింటున్నావో నువ్వు తెలుసుకు తినాలన్నాడు. బాగా ఫుల్గా తెలుసుకోవాలి, కంప్లీట్గా పరిత. నువ్వు తినే దాని గురించి నీకు ఫుల్గా తెలిసి ఉండాలి అని చెప్పాడు. దీంట్లో 2 సెన్స్లు. మనం తినేది హైజీనిక్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, పాజిటివ్. నెగిటివ్, మనం తినేది మనకి ఒక దురలవాటుగా మారకూడదు, మన యొక్క సాధనకి ఆటంకంగా తయారు కాకూడదు. అది రెండవది. ఇంకొకటి కూడా గలదు, దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే బుద్ధుని సెర్మన్స్ అని ఉండేవి. సెర్మన్స్ అంటే అతని యొక్క ఉపదేశంలో అవి స్పాంటేనియస్గా ఉండేవి. ఏదో వేదాంత క్లాసు ఆర్గనైజర్గా పెట్టినట్టుగా ఉండేది కాదు, స్పాంటేనియస్గా చేసేవాడు ఆయన కొండ మీద నుంచి కిందకు వచ్చాడు, ఆకలిగా ఉండి 2 రోజులు ఎందుకు ఫోన్ చేసి ఎక్కడైనా భిక్ష చేద్దామని. అక్కడ గేదెల్ని కాచుకుని, ఇది గేదెలు, బుద్ధుడంటే గేదెలు, బుద్ధుడంటే ఆవులు కాదు. కృష్ణుడంటే ఆవులు, బుద్ధుడంటే గేదెలు. ఓకే, స్వామి టీవీ అంటే గాడిదలు కూడా మీరు పెట్టుకొని కావాలంటే. ఓకే, గేదెలు, అక్కడ గేదెల్ని మేపుకుంటూ 3 బాలకులను 1 అమ్మాయి, అందరూ తక్కువ కులం వాళ్ళు. గేదెలు ఎవరు మేపుకుంటారు? సిటీ గ్రామాల్లో బ్రాహ్మణులు మేపుకుంటారు. బ్రాహ్మణులు పాలు పుచ్చుకుంటారు. మేపీది ఎవళ్ళు? వీళ్ళు తక్కువ కులం వాళ్ళు. ఆ గేదెలు మేపడం అంటే పొద్దున్న 9:30కో 10కో మొదలవుతుంది, సాయంకాలం 4 గంటల దాకా ఉంటుంది. అలా మేస్తూ ఉంటాయి రోజంతా. ఎంత ఎక్కువ మేస్తే అంత బాగా పాలు ఇస్తాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాయి చుట్టూ తిరుగుతూ. అంచేత ఈ మేపేటువంటి వాళ్ళు అవి లేకపోతే ఎటో పోతుంది. అది వీడు ఒక అరపుచ్చుకుని అంటుంటే అది ఉంటుంది. ఈ మేపేవాడు మధ్యాహ్న భోజనం పొట్లం కట్టుకుపోతాడు. ఇప్పటికీ అదే పద్ధతి, వాడు క్యారేజ్ పట్టుకుపోతాడు. ఈ 4 పిల్లలు తమ భోజనం తాము తెచ్చుకున్నారు. వాళ్ళు ఉప్పుకుని తినబోతుంటే ఈయన వెళ్ళాడు. వాళ్ళు ఆఫర్ చేశారు. ఆ భోజనం ఏంటంటే వండిన అన్నము, అరటిపళ్ళు. ఈయనకు అరటిపళ్ళు ఇంత అన్నం ఇచ్చారు. చాలా నీరసంగా ఉన్నాడు ఆయన. 2 రోజులు ఏమి ఫోన్ చేసి అన్నం తిని అరటిపళ్ళు తిన్నాడు. ఆ తినే సందర్భంలో వాళ్ళకు శర్మని చెప్పాడు. ఆ శర్మన్ ఏమిటంటే, ఈ అరటిపండు ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది, అరటి చెట్టు. అరటి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? పృథివీ నుంచి వచ్చింది. పృథివీ నుంచి ఎలా వచ్చింది? పృథివీ లోపల నీరు కూడా కలదు, వర్షం కూడా కలదు. వర్షం కాబట్టి వర్షం నుంచి, భూమి నుంచి నీరు వచ్చింది. గాలి ఉండాలి, అది చుట్టూ గాలి ఉన్నది. సూర్యకాంతి ఉండాలి, సూర్యరశ్మి ఉన్నది. చెట్టు పెరగడానికి ఆకాశం ఉండాలి, ఆకాశం ఉన్నది. అంటే ఈ అరటి పండులో పంచభూతములు సమావేశమై ఉన్నవి.
తర్వాత అని మనం అలా చూడాలి దాన్ని. పరిజ్ఞాత భోజన, అది పరిజ్ఞాత అంటే పంచభూతముల సమావేశమే ఈ అరటిపండు, ఈ అన్నము. తర్వాత దీన్ని ఇలా తొక్క ఒలిచి ఆ లోపల ఉన్నటువంటి ఆ ముక్కని ఇలా చేతితోటి ఒక ముక్క చేసి దాన్ని నోట్లో వేసుకుని ఆస్వాదిస్తూ భోజనం చేయాలి. మైండ్ఫుల్నెస్. మనం ఏం చేస్తాం, భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటాం, మల్టీ టాస్కింగ్. భోజనం చేస్తూ ఇంకో పని కూడా చేస్తాం. అది పరిజ్ఞాత భోజన అవదు. భోజనం చేస్తూ భోజనమే చేయాలి, ఇంకేమీ చేయకూడదు. అంటే ఇంకో ఆలోచన ఉండదు, ఇంకో మాట ఉండదు, సైలెంట్గా ఉంటారు. ఆ భోజనాన్నే అర్థం చేసుకుంటూ, దాన్నే తెలుసుకుంటూ, నవ్వులతో ఉంటే దాని నుంచి వచ్చే రుచిని ఆస్వాదిస్తూ తెలుసుకుంటూ, తెలియడం అన్నా ఆస్వాదించడం అన్నా ఒకటే. ఉపభోగ ఉపలబ్ధిరేవ ఉపభోగ. శంకర్లు ఉపలబ్ధి అన్నా ఉపభోగము అన్నా ఒకటే. అలా తినాలి. పరిజ్ఞాత భోజన. మైండ్ఫుల్గా తినాలి, సైలెంట్గా తినాలి, మాట్లాడకూడదు. తర్వాత అది పరిజ్ఞాత భోజన. దీని మీద జస్ట్ టు మేక్ ది పాయింట్ వెల్ అండ్ కంక్లూడ్, ఓ జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒకడు. ఆయన టీ సర్వ్ చేశాడు, ఆయన కూడా టీ పుచ్చుకుంటున్నాడు. మీ దగ్గర మిరకిల్స్ ఏమైనా ఉన్నాయని అడిగాడు వీడు. ఎస్ ఐ హ్యావ్ వన్ మిరకిల్ అన్నాడు. ఏమిటది? నేను టీ తాగేప్పుడు కేవలము టీని మాత్రమే తాగుతాను, అది దట్ ఈజ్ ఎ మిరకిల్ అని చెప్పాడు. అంటే టీ తాగేప్పుడు హీఈస్ వెరీ మైండ్ఫుల్, కాన్షియస్ ఆఫ్ ద టీ, ఆఫ్ ది టేస్ట్, ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది టీ ఆన్ ది బాడీ, లైక్ దాట్. అది పరిజ్ఞాత భోజన అంటే మూడవ అర్థం. నేను 3 అర్థాలు చెప్పాను. కాబట్టి ఈ విధంగా మహాత్ములు ఈ విధంగా ఉంటారు, సాధకులు ఈ విధంగా ఉండాలి. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.